న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మున్సిపల్ కమిషనర్ జోనా ఏకపక్ష ధోరణిపై స్థానిక జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ పాలకవర్గ సాధారణ సమావేశ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులను సమావేశ హాల్లోకి రానివ్వకుండా కమిషనర్ అడ్డుకున్నారు. హాల్లోకి జర్నలిస్టులకు ప్రవేశం లేదంటూ ఆయన మొండి వైఖరి ప్రదర్శించడంపై విలేకరులు మండిపడ్డారు. కమిషనర్ చర్య పాలనలో పారదర్శకతను దెబ్బతీసేలా, సమాచార హక్కును కాలరాసేలా ఉందని ధ్వజమెత్తారు. భద్రాచల రామయ్య పుణ్యక్షేత్రంలో పునర్వసు నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా అర్చకులు, అధికారులు నిర్వహించారు. స్వామివారి నామస్మరణతో ఆలయ వీధులు మారుమ్రోగాయి. ఈ విశేష పూజల కోసం భక్తులు వేకువజాము నుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం బూర్గంపాడులోని సారపాక పంచాయతీ పరిధిలో ఉన్న రాజీవ్ నగర్ ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాల ఆవరణ చెత్త చెదారం నిర్మాణ సామాగ్రితో నిండిపోయింది. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రాంగణంలో పేరుకుపోయిన సామాగ్రి వల్ల విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కురిస్తే ఆవరణలో నీరు నిలిచి సమస్యలు మరింత తీవ్రమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చాలని సిపిఎం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్కు వినతి పత్రం సమర్పించారు. సిపిఎం ఏరియా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. వైద్యులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటీపీఎస్ యాజమాన్యం 2 వారాల పాటు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. 10వ రోజు ఈ కార్యక్రమంలో వీటీపీఎస్ ఉద్యోగులు, ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడేందుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు యోగ సాధన చేశారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప ప్రాచీన వారసత్వ సంపదని, యోగాలో మన దేశం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పటాన్చెరు బీరంగూడ వందనపురి కాలనీలో ఆర్డీఏ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలు లేని 7 పాఠశాల బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడబోమని, నిబంధనలు పాటించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధునాతన తరగతి గదులు, నిష్ణాతులైన అధ్యాపక బృందం కళాశాలలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 23వ వార్డు కౌన్సిలర్ జంగం కల్పన, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత తవ్వించే కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో ఈ ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఎమ్మెల్యే సహకారంతో ఇలాంటి అభివృద్ధి పనులు కొనసాగుతాయని కౌన్సిలర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలోని ఎడపల్లి గ్రామ శివారులో సుమారు 17 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పుస్తకాలను రద్దు చేయాలని కోరుతూ ఏడపల్లి ఎంఆర్ఓకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, ఎడపల్లి సర్పంచ్ కన్నగట్ల రామచంద్ర ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వారు సహకరించిన అధికారులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.